హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈ రోజు అయితే మన ఛానల్లో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. అదే మేక తలకాయ మాంసం అయితే ఎలా వండుకోవాలో ఈ రోజు మన ఛానల్లో చూసుకుందాం. ఈ తలకాయ మాంసం అంటే అసలు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్. ఈ తలకాయ మాంసం అయితే ఫ్రెష్ గా ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రెండు అయితే కుక్కర్ లో చక్కగా తలకాయ మాంసం అనేది ఎలా వండుకోవాలో మన ఛానల్లో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, నేనైతే తలకాయ మాంసం కోసం అయితే మటన్ షాప్ కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెష్ గా మటన్ మాంసం అయితే నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే తలకాయ మాంసం కూడా చక్కగా కొట్టించుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకున్నాను, మరి పెద్ద పీసెస్ గా కాకుండా తెచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం కూర అయితే వేసి వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగ వేపుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న నీచు వాసన కానీ పచ్చి వాసన కానీ పోయి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. అందుకోసమని నేను ఈ విధంగా ఆయిల్లో వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ మిక్సీ పట్టుకొని ఆనియన్ పేస్ట్ని అయితే మన తలకాయ మాంసంలో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ముక్కకి కూడా చక్కగా అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ పేస్ట్ చక్కగా అది మంచి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడాలి. అలాగే తరిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టీ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని అలాగే కొంచెం జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకుని చక్కగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ముక్కలోకి కూడా మనం వేసిన ప్రతి మసాలా కూడా వెళ్ళి తినేటప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మామూలుగా నేనైతే మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్. అందుకే చక్కగా మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా కలుపుకుంటున్నాను. ఇలాగా కాసేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అడుగు మాడకుండా చూసుకోవాలి, లేదంటే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి నేను చక్కగా గరిటతో అటు ఇటు చక్కగా అడుగు మాడకుండా కలుపుకుంటున్నాను. చూడండి, తర్వాత టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పెద్దగా వేసుకోకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మన మిక్సీ పాడవకుండా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేనైతే టమాటా ప్యూరీ అనేది తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా ప్యూరీ తయారు చేసుకొని అది పక్కన పెట్టుకున్నాను. అలాగే తర్వాత ఒకసారి కూరని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చక్కగా అడుగు మాడకుండా అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసే వేపుకుంటున్నాను కూరని. ఇలా వేపుకోవడం వల్ల అందులో జ్యూస్ అంతా పైకి వచ్చి చక్కగా వేగుతుంది. తర్వాత పక్కన పెట్టుకున్న టొమాటో జ్యూస్ అయితే మనం కూరలో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా, మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో కూర. తలకాయ మాంసం అయితే ఈ విధంగా తయారు చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. అసలు ఎప్పుడు మీరు తలకాయ మాంసం తినకపోతే ఇలా ట్రై చేసుకుని తినండి, మామూలుగా ఉండదు. మంచి టేస్ట్తోనైతే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి మీరు చెప్పండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే పొగలు కక్కుతూ చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా జ్యూస్ అంతా ఎంత చక్కగా తయారయ్యిందో. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగ ఉంచి కొంచెం ఆయిల్ జ్యూస్ సపరేట్ అయ్యేటప్పుడు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి పెద్ద గ్లాస్ కాదు, మీడియం గ్లాస్తోని 2 గ్లాసెస్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. చక్కగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ముక్కలు అయితే మునిగేటట్టు నీళ్ళు పోసుకోవాలి. ఒకవేళ మీకు కావాల్సితే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోండి. ఇక్కడ 10 నుంచి 12 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ముక్క చాలా బాగా ఉడికి తినేటప్పుడు అస్సలు గట్టిగా ఉండదు, ఎంత స్మూత్గా మెత్తగా ఉంటుందో మనము తినేటప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే నేను 12 విజిల్ల తర్వాత ఆవిరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి ఈ విధంగా గరిటతో చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గరిటతో చెక్ చేసుకుని మాత్రమే మూత తీయండి. ఎందుకంటే కుక్కర్ దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం మాకు మహాభాగ్యం ఫ్రెండ్స్. చూడండి, ఎంత చక్కగా ఆయిల్కి ఆయిల్, వాటర్కి వాటర్, కర్రీ అంత బాగా చక్కగా సపరేట్ అయ్యిందో.
అలాగే నేను చూడండి ఆఖరిలో కొంచెం మటన్ మసాలా మరియు ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర రెమ్మలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి కర్రీ అయితే అలాగే చక్కగా దగ్గరగా అవుతుంది. జ్యూస్ కొంచెం చిక్కగా అయినంత వరకు కూడా ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవడం వల్ల తినేటప్పుడు ఈ ఫ్లేవర్ జ్యూస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు అయితే నేను మూత పెట్టుకున్నాను. చూడండి ఆయిల్ అంతా పైకి చక్కగా తేలిపోయింది. మీకు చూపిస్తున్నాను. మటన్ ముక్కలు అయితే ఎంత బాగా ఉడికాయో, తలకాయ కూర అయితే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆహా! వాసనతో అదిరిపోతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వాసన అయితే మామూలుగా రావట్లేదు. మీరైతే అసలు ట్రై చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూడండి మనం కూర అయితే దగ్గరగా ఉడికించుకుంటున్నాం. చూసారు కదా దగ్గరగా వచ్చేస్తుంది. నేనైతే లాస్ట్లో కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ముక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి. చూసారా మంచి కలర్, మంచి స్మెల్. ఆహా! అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ కూర అయితే తయారైపోయింది. చిక్కని జ్యూస్, మెత్తని ముక్కలతో, ఆహా మంచి వాసనతో తలకాయ కూర అయితే మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో తలకాయ కూర ముక్కలు పెట్టుకొని ముద్దలు కలుపుకొని తింటే అప్పప్పప్ప ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్. మరి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.